ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సురేంద్ర నగర్ కు చెందిన డాక్టర్ ఒడ్డేపోగు విజయ్ కుమార్ ని ఘనంగా సన్మానించారు. ఇటీవలే ఇంటిగ్రేటెడ్ హైడ్రో జియోలాజికల్ అండ్ జియోఫిజికల్ స్టడీస్ ఆఫ్ పెద్దవంక వాటర్ ఏరియా గద్వాల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ ఇండియా అనే అంశంపై విజయవంతంగా పరిశోధనలు జరపడంతో వెంకటేశ్వర యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం పురస్కరించుకొని బద్వేల్ పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విజయ్ కుమార్కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బద్వేల్ తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు, అర్బన్ ఎస్ఐ రవికుమార్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయ్ కుమార్ని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ్ కుమార్ని సన్మానించడం అంటే ప్రతిభను సన్మానించడమే అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాదని సమాజ స్థాపికులు అన్నారు. ఆడపిల్లలు చదువులో ఉన్నతంగా రాణించినప్పుడే సమాజంలో పురోగతిస్తుందన్నారు. మెరుగైన సమాజం కోసం డాక్టర్ విజయ్ కుమారి స్ఫూర్తితో ఆడపిల్లలు క్రమశిక్షణతో చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది సూర్యనారాయణ రెడ్డి, సుద్దల పెంచలయ్య, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆనందరావు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. కాబట్టి నిజమైన మెడికల్ డాక్టర్స్ కన్నా ఎక్కువ కష్టం అనేది పరిశోధన చేయడం అనేది అంత ఈజీ కాదు. MBBS చదివితే డాక్టర్ అంటారు, కానీ PhD చేయాలంటే డిగ్రీ MBBS ఈక్వల్ టు డిగ్రీ, మళ్ళీ PG చేయాలి, PG అయిన తర్వాత PhD చేయాలి. అర్థమైందా స్టూడెంట్స్? కాబట్టి MBBS అంటే డాక్టర్ అంటే అది డిగ్రీనే. ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్న కరెస్పాండెంట్ అయిన ఉత్తమ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఒక ఉపాధ్యాయురాలిగా చదువు గురించి మాత్రమే చెప్పగలను. చదువు ఒకరికి అప్పుగా ఇవ్వలేము, తెచ్చుకోలేదు అనగా మీకు ఒక పద్యం కూడా ఉంటుంది కదా చదువు గురించి. 8 సెక్షన్లో ఒక పద్యం ఉంటుంది ఇదే గురించి. కాబట్టి చదువు అనేది ఆషామాషిగా రాదు. చదువుకునేటప్పుడు చిన్నపిల్లప్పుడు ఏదో ఆట పాట 8 సెక్షన్ వరకు చదువుతాం. 10th క్లాస్ వరకు కూడా ఆట పాటనే చదువుతాం. కానీ 10th క్లాస్ వచ్చిన తర్వాత పిల్లలు ఎట్లున్నారంటే కాబట్టి జీవితంలో ఆమె అనుకుంటున్న ఎంత కష్టాలు కూర్చొని ఈ స్థాయికి వచ్చిందో ఆమె చూస్తూ ఆ మాటలను పేరు పెట్టారు. అదే నేను మధ్యకాలం చాలా కాబట్టి కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి మన ప్రసాద్ గారు నాకు సుపరిచితులు. అప్పటి నుంచి ఆయన కార్యక్రమాలు మనకు తెలుసు. ఆయన చాలా నిస్వార్థంగా పేదలకు ఇక్కడ ఆదాయ వ్యక్తులు లేదా గోపురం ఈ ప్రాంతాల తాలూకాలకు అందరికీ తెలిసిన విషయం. నేను నిజంగా మొన్న సోషల్ మీడియాలో నాకు చూసి ఈ అమ్మాయి వేదిక అలంకరించినటువంటి అలాగే ఇక్కడ మాట్లాడేటువంటి ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి కారణమైనటువంటి డాక్టర్ విజయ్ కుమార్ గారికి మనము ఆవిడ గుర్తించి ప్రోత్సహించి సన్మానం చేస్తే ఆమె చూసి రాబోయే తరాల వారు ఆమె స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా కష్టపడి అభివృద్ధి దిశలో పయనిస్తారనే మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ రత్నం స్కూల్ యజమాని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషమైన కార్యక్రమం. ఇందులో మాకు ఎటువంటి ప్రమేయం లేకపోయినా ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి ఈ రత్నం స్కూల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు రవికుమార్, గవర్నమెంట్ కాలేజ్ స్కూల్ కి రాదు
ఓకే, ఈరోజు మనకు పిహెచ్డి చేసినటువంటి విజయ్ కుమారి అమ్మాయిని చదివించాం. ఈ రోజుల్లో కొంచెం చదివిస్తున్నారు 10th ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ వరకు. అట్లాంటిది పీజీ చేసి పిహెచ్డి చేయడం, పెళ్లి అయిన తర్వాత పిహెచ్డి చేయడం అనేది చిన్న విషయం కాదు. విద్యార్థిలో పిహెచ్డి చేయడం అనేది చాలా పెద్ద విషయం. దానికి తోడు వాళ్ళ అమ్మా నాన్న సాగించడం అయితే పెళ్లి అయిన తర్వాత అత్తామామలు సాగించడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళ అత్తామామలకి ఖచ్చితంగా మనము అప్రిషియేట్ చేయాల్సిందే. ఎవరైనా కూడా తల్లిదండ్రులు పెళ్లి చేసి అమ్మాయిని వదిలిస్తున్నామనే ధోరణిలో ఎక్కున్నారు. పరిస్థితులు బాగాలేవు, ఆ పరిస్థితి తగ్గట్టు మనం అమ్మాయిని వదిలి చేసుకొని ఎవరు కట్టబెట్టేస్తామని ఆలోచనలో ఉన్నారు. అట్లాంటి సందర్భంలో ఒక అమ్మాయిని డిగ్రీ పీజీ పిహెచ్డి వరకు చదివించడం అనేది చాలా గొప్ప విషయం. దానికి ఖచ్చితంగా తల్లిదండ్రులు అదేవిధంగా ఈ వాళ్ళ అత్తమామలు ఖచ్చితంగా వారిని ఒక గౌరవించాల్సిందే. అదేవిధంగా ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మీరు ప్రజెంట్ చదువుతున్నారు కదా 10th అంత 10th క్లాస్ అమ్మాయినా మీరు కూడా పీజీ పిహెచ్డి ఇలా కొంచెం హై లెవెల్ లోనే వెళ్ళిపోవాలి. కానీ మన ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు చదివేసి అక్కడికి స్టాప్ చేద్దామని ఆలోచనదు. లేదంటే ఉద్యోగం సంపాదించాలి, డిగ్రీ తర్వాత ఉద్యోగం కంపల్సరీ. ఇప్పుడు అందరూ ఉద్యోగం చేస్తున్నారు, అమ్మాయి అబ్బాయి చేస్తేనే కూడా గడుస్తుంది, అంతేనా? మన పిల్లవాడికి మంచి లైఫ్ ఏంటంటే ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తేనే మంచి లైఫ్ ఇవ్వగలం, లేదంటే కొంచెం కష్టం. వ్యాపారం చేసే వాళ్ళకి అయితే ఏదైనా కొంచెం డబ్బులు ఈజీ ఉంటాయి కాబట్టి చదివించుకోవచ్చు. కానీ చిన్న చిన్న ఉద్యోగం చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇద్దరు పిల్లలనే బాగా చదివించుకోగలం. అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు ఇంకొకరికి టీచర్లకి మంచి పేరు తీసుకురావాలి. అమ్మాయిని ఆదర్శంగా తీసుకోండి. రేపు పొద్దున ఏదైనా మనకు ఏంటంటే ఇంటర్మీడియట్ 10th వరకు బాగుంటుంది, అంతా మంచి స్టూడెంట్స్ అంతా 10th వరకు. 10th నుంచి ఇంటర్ ఈ గ్యాప్ 2 years గ్యాప్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే కాలేజ్ కదా, కాలేజ్ ఏదో ఉంటుంది అనేసి మనం కొత్త గారు ఒక సినిమా చూసారా, ఆ రోజుల్లో మీరు చదివినప్పుడు వెళ్ళి ఇప్పుడు సినిమాలు అంత ఫాలో కావట్లేదు. కానీ ఆ సినిమాలు ఎఫెక్ట్ పడకూడదు. చదువు ఉండాలి, గేమ్స్ ఉండాలి. అదేవిధంగా మనం సినిమాలు చూడాలి, ఏమైనా చేయొచ్చు. బట్ అలాగే విడిపోయి దానికి అడిక్ట్ కాకూడదు. ఇప్పుడు కూడా దానికి అడిక్ట్ అయిపోయినామంటే మన లైఫ్ అక్కడికే స్పాయిల్ అయిపోతుంది. ఫస్ట్ లో బాగా 90% 95% వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ వచ్చేసరికి 60% 65% వస్తున్నారు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. మనం అది గ్రాడ్యుయేట్ గా ఈక్వల్ గా ఉండాలి. ఎప్పుడైనా కూడా 10th ఏ విధంగా చదివినామో ఇంటర్ లో కొంచెం పెరగాలి, కానీ తగ్గకూడదు. మనం 10th 90% తెచ్చుకొని ఇంటర్మీడియట్ వచ్చేసరికి 60%, డిగ్రీ వచ్చేసరికి పాస్ అయిపోతే చాలు అనే దూరం ఉండకూడదు. ఖచ్చితంగా అంతా కూడా ఒక మెయింటెనెన్స్ చేయాలి. 10th వరకు ఏ విధంగా చదివినామో ఇంటర్ చదవాలా, డిగ్రీ చదవాలా. నెక్స్ట్ మనం ఫ్యూచర్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కదా, డిగ్రీ తర్వాత అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకోవాలనుకున్నాం తక్కువ ఉంటారు. ఏదో ఉద్యోగం తెచ్చుకున్నాము అని ఆలోచన ఉంటారు. ఏదో ఉద్యోగం కాకుండా మనం ఇప్పటి నుంచే మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. అంటే సపోజ్ నేను అనుకోండి, నేను ఎస్ఐ కావాలనుకున్నాను, దాని తగ్గట్టు చదువుకున్నా. కొంతమంది కలెక్టర్, ఐపీఎస్, ఇలా ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, సివిల్స్ సంబంధించి గ్రూప్ అనుకోండి, డిప్యూటీ కలెక్టర్ కానీ లేదంటే ఆర్టీఓ కానీ ఇలాంటి రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. దాంట్లో కానీ లేదు గ్రూప్ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఎక్సైజ్ చేస్తే కానీ ఇలాంటి ఉంటాయి. మనం అంటే ముందే ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలా, ఆ గోల్ తగ్గట్టు మనం చదువుకోవాలా. మనము ఏం లేదు, మాకు ఏమీ లేదు